తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో దొంగలు బీభత్సం సృష్టించారు. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో 2 ప్రముఖ ఆలయాలలో హుండీలు, వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. ఇందులో ఒక చోట దొంగ బుర్కా వేసుకుని రావడం, ఇంకో చోట కెమెరాలపై బట్టలు కప్పేసి దొంగతనం చేయడంపై తీవ్ర సంచలనంగా మారింది. మొదట ఘటన నంద్యాల జిల్లా కోవెలకుంట్ల గాంధీనగర్ లో చోటు చేసుకుంది. ఇక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో గుర్తు తెలియని దుండగుడు అర్ధరాత్రి వేళ చొరబడ్డాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ఒంటరిగా బుర్కా ధరించి ఆలయంలోనికి ప్రవేశించాడు. అనంతరం స్వామివారి హుండీని ఎత్తుకెళ్లిపోయాడు. ఈ దొంగతనానికి సంబంధించి దృశ్యాలన్నీ ఆలయ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇక రెండో ఘటన తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో కలకలం రేపింది. ఆలయం మొదటి అంతస్తులో ఉన్న మహాకాళి అమ్మవారి ఆలయ తాళాలు పగలగొట్టిన దొంగలు అమ్మవారి వెండి కిరీటంతో పాటు హుండీని కూడా అపహరించుకుపోయారు. ఉదయం అభిషేకం కోసం వెళ్లిన పూజారులు తాళాలు పగిలి ఉండడం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దొంగలు పక్కా ప్లాన్ తో వచ్చి ఆలయం దగ్గర ఉన్న 3 సీసీ కెమెరాలకు బట్టలు కప్పి మరీ ఈ చోరీకి పాల్పడ్డారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాల్లో భద్రతా లోపాలు ఇలా బయటపడడంపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వరుస దొంగతనాలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.